పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ సందర్భంగా ఇక్కడున్న ఈ మండలాల ప్రజలు ఏమనుకుంటారు, ఇక్కడున్న విద్యార్థులు, మహిళలు, కూలీలు, రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు, ప్రభుత్వ చర్యకు వీరు ప్రతిచర్య ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పోలవరం ప్రాజెక్టు కడితే గనక ఇక్కడ నిరంతరాయంగా 24 గంటలు 365 రోజుల పాటు ఇక్కడ నీళ్లే ఉంటాయి. కేవలం భద్రాచలం బస్టాండ్ పైభాగం గురించి ఒక 100-200 మీటర్లు మాత్రమే తేలుకొని ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం నీళ్లే ఉంటాయి. ఇది ఒక ద్వీపకల్పంగా భద్రాద్రి రాముడు మిగలబోతున్నాడు. ఇక్కడ ఒక చిన్న దుకాణం నిర్వహిస్తున్న ఒక మహిళ మన దగ్గర ఉంది. పోలవరం ప్రాజెక్టు గురించి తాను ఏమనుకుంటున్నది, నిజంగానే ప్రభుత్వం ఏం చేస్తే బాగుండేది, ఈ గుడిసెలను నివసిస్తున్న ఆమె అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేం పేరు? నా పేరు అలవేలమ్మ. అలవేలమ్మ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడితే నీ గుడిసె మొత్తం మునిగిపోతే విషయం తెలుసా? మునిగిపోతుంది సార్, మాకు బాగుండదు. మరి ఏ గవర్నమెంట్ కట్టే తీరుతామని చెప్తుంది, మరి ఏం చెప్తావు గవర్నమెంట్ కు? గవర్నమెంట్ కట్టొద్దని చెప్తున్నాను సార్. మాకు ఇక్కడ ఎట్లా ఉంటేనే బాగుంటది అని చెప్తున్నాం. పోలవరం కట్టకూడదు అని చెప్తున్నాం. ఒకవేళ కనుక మీకు వేరే దగ్గర ఇండ్లు ఇస్తాం, వేరే దగ్గర భూములు ఇస్తాం పోమంటే? మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ బతకగలం సార్? ఇక్కడ బతకలేని వాళ్ళం ఇంకెక్కడికి వెళ్ళి బతకలేం కదా. అది అదే చెప్తున్నాం సార్, కట్టకూడదు, మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించకూడదు. ఉన్న ఎప్పటి నుంచో బతికే వాళ్ళం ఇంకెక్కడికో వెళ్ళి బతకాలంటే బతకలేం కదా. ఖచ్చితంగా తీసేస్తే ఇంకా మేము ప్రాణాలు తీసుకోవాల్సిందే సార్. ఇంకెక్కడి నుంచి గవర్నమెంట్ తరపున మేము చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళి బతకలేం కదా సార్. ఇక్కడే బతకాలి. 50-60 సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళ తరం నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ రోజు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళగలం? మాకు ఎక్కడ ఆధారం లేదు కదా సార్. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ కూలి చేసుకుని బతకలేం కదా సార్. ఇక్కడ బతికే వాళ్ళం ఇంకెక్కడికే వెళ్ళి గవర్నమెంట్ చెప్పిన మాటలు నమ్మి మేము వెళ్తే అక్కడ మాకు చేస్తారని నమ్మకం ఏముంది సార్? ఉన్న చోట చేయలేని వాళ్ళు అక్కడేం చేస్తారు? బతికే కాడ ఏమీ చేయలేరు. అక్కడికి వెళ్తే మేమేం చేయగలం? అక్కడికి వెళ్ళి ఏం చేసుకొని బతకలేం కదా. వాళ్ళు ఇస్తామంటారు, వాళ్ళ మాటలు నమ్మి వెళ్తాము. ఆ రోజు చేస్తారని గ్యారంటీ ఏముంది? చేసేది నమ్మకం లేదు కదా. ఇక్కడ నీవు ఉంటున్న ఇల్లు, నువ్వు చిన్నప్పుడు ఇక్కడ తిరిగిన ఇల్లు, నువ్వు చిన్నప్పుడు ఇటుకెళ్ళి ఆడుకున్న వీధులు, ఇవన్నీ కూడా నీళ్లలో మునిగిపోతే ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందనే విషయం నీకు తెలుసా? నీకేమనిపిస్తుంది? పోలవరం ఆన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళలేము. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళం వేరే చోటికి మేము వెళ్ళాలంటే, మాకు వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంటుంది. బ్రదర్, మీ పేరేం పేరు? రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడితే భద్రాచలంలో ఉన్న మీ ఇల్లు ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది. ధవళేశ్వరం కట్టారు, దానికి సైడ్ కెనాల్ కట్టారు. కట్టడం వల్ల దాని కింద చాలా మంది ప్రజలు బతుకుతున్నారు. అలానే ఇలా ఇమీడియట్ గా నైట్ ముంచేయకుండా సమ వాటర్ ఇమీడియట్ గా చొరబడకుండా ఎక్కడైతే పల్లెలు ఉన్నాయో అక్కడ దానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోగలిగితే, మొత్తం ఇక్కడున్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది. మీ పిల్లల చదువుకు సంబంధించి మీరేమంటున్నారు? ఆంధ్రాలో కలిపేసిందంటే దానికి స్టడీ పరంగా సమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనం ఎక్కడో ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే కాకినాడ లేకపోతే రాజమండ్రి వెళ్ళాలి. సో దానికి ఇది దూరంగా ఉంటుంది సిటీకి అనేది ప్రాబ్లం ఉంటుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతున్న వాటిల్లో 7 మండలాల్లో భద్రాచలం డివిజన్ ఉంది, పాల్వంచ ఉంది, కూనవరం, బూర్గంపాడు, విఆర్పురం, చింతూరు, ఈ మండలాలు ఉన్నాయి. ఈ ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయాలు, మండలాలకు సంబంధించిన ప్రజలు, విద్యార్థులు ఏమంటారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నది శబరి గోదావరి నది 2 నదులు కలిసే ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి విఆర్పురం, కూనవరం 2 మండలాలకు సంబంధించిన ప్రజలు పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని నిరసిస్తూ బహుశా ఒక ర్యాలీ తీస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మన దగ్గర కొంతమంది ఉన్నారు. 2 నదులు కలిసే ప్రదేశాన్ని చూసే ముందు ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న ఉద్యోగులు, ఇక్కడున్న విద్యార్థులు ఈ ముంపు ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ కల్పనపై ఏమంటారో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఈ ముంపు ప్రాంతాలను మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ. ఆ ఆర్డినెన్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ ఆర్డినెన్స్ చట్ట విరుద్ధం. ఈ గిరిజన ప్రాంతంలోని ఈ గిరిజన జాతిని ముంచడం కోసం, ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోనే ఈ జనాన్ని మొత్తం జలసమాధి చేయడం కోసం ఈ హెడ్ క్వార్టర్ జిల్లా ఒక 400 కిలోమీటర్లో జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్లాలంటే కష్టం. ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత హెడ్ క్వార్టర్ ఉన్న 50 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి 400 కిలోమీటర్లు కలపడం ఈ అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా విఆర్పురం మండల ప్రజలు ఖండిస్తున్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది అని అనుకుంటే ఖమ్మం జిల్లాలోనే మాకు ముంపు ప్రాంతాల వాళ్ళకి భూములు ఇచ్చి పునరావాసం కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కల్పించాలని కోరుకుంటా. మొత్తానికైతే ఇక్కడున్న ప్రజలు, ఇంకా కొంతమంది ఇక్కడ ప్రజా ప్రతినిధి ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మనం ఎందుకంటే ఇవాళ ఇక్కడ మొత్తం ఈ మండలంలో మొత్తం అత్యధికంగా గిరిజనులు ఉన్నారు, అలానే పేదోళ్ళు ఉన్నారు.
ఎందుకంటే వీళ్ళందరినీ ఇవాళ పోలవరం కట్టేసి ముంచి నీటిలో ఉన్న చేపలను ఒడ్డుకేస్తే ఎంత ఇబ్బంది పడుతుందో ఆ రకంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్ నాన్ ట్రైబ్స్ మొత్తం ఇబ్బందులు పడతారు. దానివల్ల ఇక్కడ మాకు నష్టం అనేది జరుగుతుంది. అందుకని ఏంటంటే ఇవాళ మేము అనేది ఏంటంటే సరే ఇవాళ పోలవరాన్ని కట్టుకోమనండి, కానీ ఎత్తు తగ్గించి కట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవాడికి ఇవాళ వెసులుబాటు కల్పించేదానికి చూడాలి తప్ప ఇవాళ ఇక్కడ ఉన్న గిరిజనుల్ని నాన్ గిరిజనులను మొత్తం ముంచి వీళ్ళని ఇబ్బంది పెట్టే పని చేస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ కనుక ప్రభుత్వమే నిజంగానే మీరు ఎన్ని చెప్పినా, మీరెంత అరిచినా, ఎంత గీ పెట్టినా, ఎంత గోల చేసినా ప్రాజెక్టు కట్టే తీరుతామని అంటే గనక మీ ముందున్న మార్గం ఇప్పుడు ఏమండి ఇవాళ ఇంతమంది ప్రజల్ని 276 గ్రామాల ప్రజల్ని ముంచుతూ ఇవాళ వాళ్ళకి ఉసురు అనేది తగులు సార్. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇవాళ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ముంచుతూ చేస్తే మాత్రం అలా ఈ ఉసురు తగులుద్ది. ఓకే, మొత్తం పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న అర్థమవుతున్న విషయాలు ఇంతసేపు మనం మాట్లాడుతూ మొత్తం సారాంశం చూస్తే గనక ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన, వారి అస్తిత్వం, వారి ఉనికి, వారి జీవనం, వారి జీవితం, వారి సంస్కృతి, వారి వారసత్వం మొత్తానికి మొత్తం ఇది నీటి పాలవుతున్న ఒక ఆవేదన, ఒక భయం, ఒక ఆందోళన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి కింద గోదావరి, శబరి నదులున్నాయి. ఆ నదులు బహుశా పోలవరం ప్రాజెక్టు కడితే గనక ఈ సుందర దృశ్యం చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రెండు నదులు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్తున్న దానికి ప్రధాన నీటి వనరు శబరి నది. ఈ శబరికి ఉన్న ఉపనదులు ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న, దండకార నుంచి వస్తున్న నదుల ఆధారంగా నీటి ప్రవాహం సజీవంగా ఎప్పుడు నీరు శబరి నదిలో ప్రవహిస్తూ ఉంటుంది. బహుశా ఆ ప్రభుత్వం అనుకోవడం కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న గోదావరి నది కంటే కూడా అక్కడి నుంచి వస్తున్న వర్షాకాలంలో వచ్చే నీరు ఒక ప్రధాన వనరు అయితే కనుక రెండో వనరు శబరి నది. ఈ శబరి నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకానొక సందర్భంలో వరదలు వచ్చినప్పుడు బహుశా ఇక్కడ మనం నిలబడి ఉన్న ఈ ప్రాంతం మొన్న 6 నెలల కింద వచ్చిన వరదలకు ఇక్కడ నిలబడి ఉన్న ప్రాంతం మొత్తం కూడా జలమయమైంది. అంటే పైనుంచి కింది వరకు సుమారుగా ఒక 70-80 ఫీట్ల హైట్లో నీటి ప్రవాహం ఇక్కడ ఉంటుంది. అది వరదలు వచ్చినప్పుడు మాత్రమే. బహుశా వరదలు కూడా తగ్గిపోయిన అయినా కూడా చూద్దాం కిందికి వెళ్ళి ఆ కింద ఇక్కడ నుంచి నేరుగా ఒక 40 నుంచి 50 మీటర్ల దూరం మాత్రమే ఉంది శబరి గోదావరి కలిసేది. ఒకవేళగా పోలవరం ప్రాజెక్టు కడితే కనుక ఈ సుందర దృశ్యం చూసే అవకాశం ఉండదు. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి. నిలబడింది గోదావరి శబరి నదుల సంగమ స్థానం. నీళ్లు కూడా తేడా చాలా స్పష్టంగా కనపడుతున్నది. అటువైపు నుంచి వస్తున్న నలుపు ఎరుపు రంగు కలిగిన శబరి నీళ్లు, ఇక్కడ నుంచి వస్తున్న ఈ నీళ్లు ఒండ్రుమట్టిలాగా కనపడుతున్న గోదావరి నీళ్లు. ఈ రెండు నదులు కలిసేది ఇక్కడ. ఈ రెండు నదులు గోదావరిని సజీవంగా జీవనదిగా మారుస్తున్నాయి. ఒకవేళ పోలవరం ప్రాజెక్టే కడితే గనక ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు, మనం చూస్తున్న ఇసుక తెన్నెలు, అక్కడ కనపడుతున్న గోదావరి దరి, అవి ఏవి కూడా శాశ్వతంగా కనబడకుండా కనుమరుగైపోయే ప్రమాదం, హెచ్చరిక అతి దగ్గరలోనే ఉన్నట్లు మనకు అర్థమవుతున్నది. ఇక్కడ కనపడుతున్న ఈ దృశ్యాలు, ఇక్కడ కనిపిస్తున్న ఈ శబరి గోదావరి ఈ నదుల సంగమ స్థానం ఒకసారి చూడాలన్నా ఎవరికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాజెక్టు కడితే గనక ఇక్కడనే బహుశా ప్రాజెక్టు 2 నెలలు వస్తే కనుక ఇది చివరి చూపే అనుకోవచ్చు గోదావరికి, శబరి నదుల సంగమ స్థానానికి. కనుచూపు మేర కనిపిస్తున్న కొండలు, పాపికొండలు ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి. పాపికొండల ప్రారంభ దశ ఇక్కడనే, 2 నదుల సంగమ స్థానం ఇక్కడనే. అక్కడ కనబడుతున్న వంతె నది కూనవరం, విఆర్పురం 2 మండలాలకు మధ్య వారధి. ఆ వారధి కూడా, ఆ వంతెన కూడా సజీవంగా జల సమాధి కాబోతున్నది. ఆ వంతెన కూడా మనం చూసే అవకాశం లేదు. ఈ వంతెన వాస్తవానికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా వారధి వంతెన. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రప్రదేశ్కు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇన్ని రాష్ట్రాలను కలుపుతున్న వంతెన ఇది. ఈ రహదారి కూడా అంటే ప్రత్యక్షంగా 3 రాష్ట్రాలతో సంబంధాలు తెగిపోతున్నాయి పోలవరం ప్రాజెక్టుతో. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న ప్రకృతి, ఇక్కడున్న నదులు అన్నిటికంటే అంతిమంగా ఇక్కడ కనపడుతున్న గోదావరి, శబరి నదుల సంగమ స్థానం ఇది చివరిది. ఒకవేళ ప్రాజెక్టే కడితే కనుక దీన్ని మనం ఇక చూడలేము, చూసే అవకాశం కూడా రాదు. ఇది వాస్తవానికి ఒక విషాదం. ఒక ప్రాజెక్టు కింద మునిగిపోతున్న అత్యంత అరుదైన సుందర దృశ్యం ఇది. శబరి నది ఒడ్డు మీద కూనవరం మండలానికి సంబంధించిన, విఆర్పురం మండలానికి సంబంధించిన, 2 మండలాలకు సంబంధించిన జాతీయ ఉపాధి హామీ చేసే కూలీలు కొంతమంది ఉన్నారు. నిజంగానే ఈ కూలీలకు పోలవరం ప్రాజెక్టులో తమ గ్రామం పోతుందని, పోలవరం ప్రాజెక్టులో తమ జీవితం పోతుందని, పోలవరం ప్రాజెక్టులో తమ భవిష్యత్తు పోతుందని, పోలవరం ప్రాజెక్టులో తమ వారసత్వం సజీవంగా సమాధి కాబోతుందని వీరికి తెలుసా? నిజంగానే ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వం వీరి జీవితాలకు, వీరి జీవితానికి, వీరి భవిష్యత్తుకు ఇచ్చే భరోసా ఏమిటి? వారికి ఏమర్థమైంది? ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? ఎంకమ్మండి. ఎంకమ్మా,
ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఏ ఊరు మీది? ఈ ఊరేనండి. ఈ ఊరు అంటే కూనవరమా? కోనవరమేనండి. పొలం ఉందా నీకేమైనా? మాకు పొలం లేదండి. ఇల్లుందా? ఇల్లు ఉందండి, రెక్కల మీద బతకటమేనండి. మరి ఉన్న నీ 2 రెక్కలకు కూడా పని లేకుండా అయితే ఎట్లా మరి పరిస్థితి? మీ ఊరు మునిగిపోద్దట ప్రాజెక్ట్ కడితే. మరి బతకటం కష్టమే కదండి, బతకడం కష్టమే కదా. మరి రెక్కల మీద బతికే వాళ్ళకి మాకేదో ఒక పని ఉండాలి కదండి, దారి చూపించాలి కదా. మరి పాప బాబు పొలం ఉందా? లేదు. కూలి చేసుకోవటం. చేసుకోవటం. అమ్మ నువ్వు కూలి చేస్తున్నావు కదా, కూలి చేసేట ఆమెకు నీకు పొలము లేదు, నీకు ఆస్తి లేదు, ఎక్కడైనా ఈ రెక్కల మీద బతికేదే కదా. బాధ ఎందుకు పోవాలంటే? బాధ ఎందుకంటే ఇది ఉండదండి సారు. సిటీలో అంటే వెళ్ళాం అనుకోండి ఉండి బతకలేం. ఈ గాలి ఈ వాతావరణం అసలు ఏం అక్కడ దాబత్ అసలు. సోల్ట్ బియ్యం అప్పటి పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటాం, అక్కడ ఇస్తారా సార్? ఇవ్వరు కదా. ఇక్కడ పుల్ల లేదంటే వెళ్ళి తెచ్చుకుంటాం. నీళ్లు కొనుక్కోవాలి, సిటీలో నీళ్లు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలా. ఇక్కడ ఏం కొనుక్కోవక్కర్లేదు. మేము మునుగులిళ్లలో ఇక్కడే ఉన్నాం. ఆ రోజు కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఏ ఆంధ్ర పట్టించుకోలేదు, ఏ తెలంగాణ పట్టించుకోలేదు. ఏమంటారు అంటే ఒకవేళ గనక మీరు పోనంటే కనుక ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ కడితే మీరు మునిగిపోతారని. మునిగిపోతాం, వెళ్ళిపోమంటాను. మాకు ఏదంటే ఏది నిరరాక్షణం. మేము మాకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఆస్కారం కల్పించలేదు. తెలంగాణ ఇవ్వమంటున్నాం, మేము కావాలంటున్నాం. తెలంగాణలో ఉంటే మా పిల్లలకు జాబులు వస్తాయి, మాకు కూడా మంచిగా ఉంటది. మేము సీమాంధ్రలోకి వెళ్ళినా కూడా మాకు అక్కడ బాగోదు, ఇక్కడే ఈ ప్రాంతంలో అయితే మేము బాగుంటది, బతకగలమని మేము కావాలనుకుంటున్నాం. అది మొత్తానికి ఇక్కడ మూకుమ్మడిగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. వారి భవిష్యత్తుకు సంబంధించిన భయమే వారిని వెంటాడుతున్నది. దాటి వచ్చిన తర్వాత సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో వరరామచంద్రాపురం మండల కేంద్రంలో ప్రజలు ఏ ఊరి వారు ఇక్కడికి రాకుండా, ఇక్కడి వాళ్ళు బయటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంప వేసి కంచె వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో కడపలాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్నది. అన్ని మండలాలతో పాటుగా ఈ మండలం కూడా నిరసన కొనసాగుతున్నది. ఈ మండల కేంద్రంలో V6 వస్తున్న విషయం తెలుసుకొని వందలాది మంది యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు ఇక్కడ రోడ్డు పైన నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. V6 తో అభిప్రాయాలు పంచుకునేందుకోసమై పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం పైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ముంపు ప్రాంతానికి సంబంధించిన గ్రామాల ప్రజలు కూడా ఫోన్లు చేసి తమ గ్రామానికి రావాలని, తమ అభిప్రాయం తెలుసుకోవాలని పదే కోరుతున్నారు. మనం ఉన్నది ఇక్కడ విఆర్పురం మండలం. ఇక్కడ ముందు కొంతమంది గ్రామస్తులు అక్కడ ఆగినారు, విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఒకసారి వారేమంటారో, వారి అభిప్రాయం ఎంతో తెలుసుకుందాం రండి. విఆర్పురం మండల కేంద్రం ఇది. విఆర్పురం మండల కేంద్రం వరరామచంద్రాపురం ఇది. ఈ వరరామచంద్రాపురంలో ఉన్న వరం కాదు, వీళ్ళకి ఇది శాపంగా మనన్నట్టు కనపడుతున్నది. పోలవరం ప్రాజెక్టులో ఈ మండల కేంద్రం మొత్తం ఇది గోదావరి నీటిలో ఉండబోతున్నది. బహుశా ఇక్కడ కట్టిన ఒక ముఖద్వారం ఉంది ఈ ఊరికి రావడానికి. ఆ ముఖద్వారం పైన నీళ్లు నిలిచే అవకాశం పోలవరం ప్రాజెక్టు గనక 150 అడుగుల ఎత్తులో కడితే గనక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నీళ్లుండే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను, ఈ మండలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో కలపడం పట్ల వీళ్ళు ఏమంటారు తెలుసుకుందాం. వాస్తవానికి మిగతా మండలాలతో పోలిస్తే గనక ఈ మండల కేంద్రంలో నిరసన తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇక్కడికి ప్రజల రోడ్డుపైకి వచ్చి మనకెదురుగా ప్రజలు వచ్చి వారి అభిప్రాయాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? అసలు ఈ ఊరు మునిగిపోతుంది పోలవరం విషయం తెలుసా నీకు? మునిగిపోతుందని తెలుసండి. మా గ్రామాలన్నీ మునిగిపోతానని తెలుసు. మాకు ఇష్టం లేదు పోలవరం ప్రాజెక్టు కట్టొద్దు. మా అభిప్రాయాలు, మా భవిష్యత్తులు, మా పిల్లల భవిష్యత్తులు కూడా పాడైపోతాయి. మేము ఇప్పుడిప్పుడైనా మమ్మల్ని తెలంగాణలో కలపాలి, ఎటు పరిస్థితుల్లో అయినా సరే. అలాగైతేనే పోలవరం ప్రాజెక్టు కట్టాలి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కట్టొద్దు. మాకు అవసరం లేదు, కట్టొద్దు. మా నాయకులు నొప్పుకోలేదు. ఉరేసే ముందైనా సరే ఒక దోశని నువ్వేమి ఏమి చేసేవు ఏంటని అడిగి 1-2 సార్లు అడుగుతారు. అలాంటి నాయకులు, అలాంటి ముఖ్యమంత్రులు మమ్మల్ని ఎందుకు అడగలేదు? మా ప్రజాప్రతినిధులు నాయకులు అది ఎందుకు తీసుకోలేదు? మా సర్యలు తీసుకోకుండా దేనికి నిర్ణయించారు? ప్రజలను చంపడాక ఈ మండలాల జనాలను ఏం చేద్దామని 7 మండలాల జనాన్ని దేనికి కేటాయించారు? అది మాకు కావాలా. అప్పుడు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు కట్టొద్దు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇష్టమేనా? ప్రజలు లేకుండా గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిందా, రాష్ట్రపతి అయిందా? అది మాకు కావాలా. మా ప్రాంతాలు, మా మండలాలు, మా ఏరియా, మా గ్రామం, మా ఖమ్మం జిల్లా మాకు కావాలా. మా జిల్లా మాకు కావాలా. మాకు ఎవరు మమ్మల్ని ముంచడానికి, మా సమాధుల మీద పునాదులు కట్టుకోవడానికి, ఆంధ్ర వాళ్ళు పునాదులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం చర్య. మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి పంపించడానికి ఏర్పాటు చేస్తే మేము ప్రాణాలను అర్పిస్తాం, కానీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని తిరుగులేదు. అది రాముని బాణాలు లాంటిది. ఒక్కొక్కసారి రాముడు దయదల్చొచ్చు, రాముడు కరుణించవచ్చు. ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వం కూడా
అట్లా కరుణిస్తుంది దయదలుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు సార్. గిరిజన ప్రాంతం ఇది, పూర్తిగా గిరిజన ప్రాంతం. గిరిజనులు గిరిజనేతరులు మమేకమై జీవిస్తున్నాం ఈ కొన్ని వేళ్ల తరబడి. ఈ ప్రాంతాన్ని ముంచడం చాలా దారుణమైన పరిస్థితి. మరి పీసా చట్టాలు, గిరిజన ప్రాంతంలో పీసా చట్టాలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి మా అభిప్రాయాలు సేకరించకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్ని మమ్మల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం చర్య. మీరెంత గీ పెట్టినా గోల చేసినా ప్రాజెక్టు కడతామనంటే కనుక మీరేం చేస్తారు సార్? మేము ఈ ప్రాంతాన్ని మా ప్రాణాలను అనిపిస్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని మేము ఘంటాపథంగా తెలుపుతున్నాం. మేము ఈ పోలవరంలో మునిగిపోయిన ప్రాణాలు అర్పించైనా మాకు తెలంగాణను కొనసాగించే విధంగా ఇచ్చేస్తాం. ఇక్కడ పీసా చట్టం ఉంది. గిరిజనులు 50,000కు మించి ఉంటే వాళ్ళ అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకొని కట్టాలి. అంతేకాదు ముంపు ప్రాంతాల్లో గ్రామాలు మాత్రమే ఉన్నాయి. 7 మండలాల్లో చాలా తెలంగాణలో ఉండే ప్రాంతాలను కూడా అవి ముంపు ప్రాంతాలు కాకపోయినా కలిపారు. ఇది దుర్మార్గం. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నాయి. మరి ఎందుకు ఆంధ్ర వాళ్ళు అక్కడ కలపలేదు? ఇది అభిప్రాయం కాదండి, ఇది ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. ఈ కుట్రలో భాగంగా మేమంతా పార్టీలకు అతీతంగా పార్టీ జెండాలు పక్కన పెట్టి మా ధ్యేయం ఒక్కటే, ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలన్నా, ఈ ప్రాంత ప్రజలను కాపాడుకోవాలన్నా మేమంతా సంయుక్తంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి 1200 మంది చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రాంతాన్ని మరి సీమాంధ్రంలో కలపకుండా మమ్మల్ని తెలంగాణలో కలుపుతారు చెబితే అంతమంది కూడా ఆత్మ బలిదానానికి మేము సిద్ధంగా ఉన్నామని. పోలవరం కింద ముంపు గురవుతున్న ప్రాంతాల ప్రజల ఆవేదన, బాధ ఎట్లా ఉందన్న దానికి కొత్తగా వ్యాఖ్యానించాల్సింది, కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. అందరు విన్నారు, అందరు చూసింది. ఇక్కడున్న వీరి గుండె లోతుల్లోకి వస్తున్న బాధ ఇది, వీరి హృదయాంతరాల్లోకి వెళ్ళి వస్తున్న ఆవేదన ఇది. ఇక్కడున్న తమ పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఇది విఆర్పురం మండలం, గోదావరి నదికి బహుశా భద్రాచలం నుంచి వస్తుంటే చిట్ట చివరి మండలం ఇది. ఈ మండలం తర్వాత ఇంకొక ఊరు ఉంటుంది. ఆ ఊరు తర్వాత మొత్తం పాపికొండలు, గోదావరి నిరంతరంగా సజీవంగా ప్రవహిస్తూ ఉండే, ఎల్లప్పుడూ ప్రవహించే గోదావరి సజీవ సాక్ష్యంగా వీరి జీవితాలు దాంతో పెనవేసుకునే, బహుశా నదితో అనుబంధం ఉన్న జీవితం ఇది, ప్రకృతితో పెనవేసుకున్న జీవితం ఇది. ప్రకృతి జీవితం రెండు ఒకటై ఉన్న ప్రాంతం ఇది. ప్రజలు, ప్రకృతి, నది రెండు కలిసి ఉన్న జీవితం ఇది. కాబట్టి బహుశా వారి ఆవేదన అంత గుండె గొంతుకల నుంచి అంత బలంగా వస్తున్నది. దీని ప్రతిస్పందన, దీని ప్రతిఫలనం ఏ విధంగా ఉంటుందో భద్రాచలం వెళ్ళి చూద్దాం రండి నాతో. పోలవరం ప్రాజెక్టుతో ఆదివాసీలకు, ఇక్కడున్న ఇతర జనాలకి కాదు, భద్రాద్రి రామునికి బండెడు కష్టాలు వచ్చినాయి. ఒకసారి ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం. భద్రాద్రి రాముని కూడా ఒకసారి అడుగుదాం రండి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు అనుకున్నట్టుగా కడితే గనక మొత్తం నీళ్ళని ఇప్పుడు మనం నిలబడినంత వరకు, భద్రాద్రి రాముడు కొలువైనంత వరకు ఇంతవరకు కూడా నీళ్లు వస్తాయని ఆ నీటిపారుదలంగా నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మనం దేవాలయంలో ఉన్నాం. బహుశా ఈ దేవాలయం కూడా 150 అడుగుల ఎత్తు కడితే కనుక ఇంతదాకా నీళ్లు వచ్చి, ఈ ప్రాజెక్టుకున్న పేరే శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్. అంటే భద్రాద్రి రాముని పాదాలు ఇక్కడ లోపల ఉన్నాయి. బహుశా ఆ పాదాలు తాకేంత వరకు నీళ్లు రావచ్చు. అదే వస్తే కనుక ఇన్నాళ్ళుగా చూసిన మనం రాముడు, ఇన్నాళ్ళుగా మనం చూసిన సీతమ్మ, ప్రజలు అనుకుంటున్న ఇతిహాసాలకు సంబంధించిన, విశ్వాసాలకు సంబంధించిన దేవుడు కూడా ఈ ప్రాజెక్టు కారణంగా జలసమాధి కాబోతున్నాడు. ఇది మన కళ్ళ ముందర జరగబోతున్న నిష్ఠూరమైన నిజం. ఇది భద్రాద్రి రాముడు తనను తాను కాపాడుకోవాలి, తన నమ్ముకున్న భక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ నిజంగానే ఈ రాముణ్ణి, ఇక్కడున్న దేవాలయాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.